చిత్తూరులో కర్ణాటక అక్రమ మద్యం విక్రయాలు జరుపుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత బస్టాండ్లో నిషేధిత లాటరీ టికెట్ విక్రయిస్తున్న ప్రకాష్ బాబుతో పాటు నరేష్ ను అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సీఐ జయరామయ్య తెలిపారు. వారి వద్ద నుంచి 7,170 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ప్రజలు లాటరీ టికెట్లు కొని మోసపోవద్దని సూచించారు. నిషేధిత లాటరీలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సేమ్ ట్రాఫిక్ సంబంధించి దాన్ని కంట్రోల్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో ఈరోజు మనము కొండమిట్ట దగ్గర రైడ్ చేసినాము. ఆ కొండమిట్ట దగ్గర బాలాజీ అనే ఇతను తెచ్చేసి బంగారుపాలెం అతను తీసుకొచ్చేసి ఎస్కే జిలాని అనే అతనికి పెట్రోల్ ప్యాకెట్ తీసుకొచ్చిస్తూ ఉంటే 190 మెయింటైన్ పెట్రోల్ ప్యాకెట్లు వాళ్ళ దగ్గర సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం. అదేవిధంగా నిన్న మన బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో లాటరీ టికెట్లు బాగా రాస్తున్నారు. దీంతో ప్రభాకర్ బాబు మరియు నరేష్ అనే వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర లాటరీ టికెట్లు 7,670 రూపాయలు క్యాష్ సీజ్ చేసి వాళ్ళ దగ్గర కేసు